జీవితంలో చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవరుచుకోవాలి. జంక్ ఫుడ్ తినకూడదు, వ్యసనాలు అలవాటు చేసుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నిజాయితీగా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళైనా సరే గౌరవంగా మాట్లాడాలి. మా ఫ్రెండ్ అశోక్ నన్ను డబ్బులు అప్పడానికి వచ్చాడు. వాడే బెల్ కొడుతోంది, వెళ్ళి లేదని చెప్పు. అబద్ధం చెప్పమంటావా? బయట వాడిని అయితే ఇచ్చిన డబ్బులు చొక్కా పట్టుకుని వసూలు చేయగలం, కానీ ఫ్రెండ్ అడగలేనురా, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. దీన్ని అబద్ధం అంటారు, లోక్యం అంటారు. పోరా, వాడు బెల్ కొడుతున్నాడు. ఏంట్రా ఈ మార్కులు చూస్తే మంచి కాలేజ్ ఎవడన్నా సీట్ ఇస్తాడా? నీ ముందు ఎవడన్నా బాగా చదివేవాడు ఉంటే వాడి పేపర్ చూసి కాపీ కొట్టి రాయాల్సింది, మంచి మార్కులు తెచ్చుకుని ఉండాల్సింది. కాపీ కొట్టమంటున్నావా? మార్కులు వస్తే చాలు, భవిష్యత్తులో ఏ ఉద్యోగంలో చేరతావో ఏమో. ఎవడికి కావాలి నీ విజ్ఞానం? అరే లోహిత్, ఇదే మా ఇల్లు, రారా. ఎవడు వాడు? ఫ్రెండా? మనోళ్ళేనా? అరే, పెరుగు మర్చిపోయాను కానీ బైక్ వేసుకుని స్పీడ్గా వెళ్ళి ఈ వీధి చివర పెరుగు డబ్బా కొనుక్కురా. నాన్న, నేను మైనర్ని, నాకు లైసెన్స్ లేదు. ఈ వీధిలో పోలీసులు ఎక్కడ ఉన్నారా? అయినా నిన్ను చూసినా మైనర్ అని తెలీదు. వెళ్ళరా. నాన్న, నీకు ఫోన్ వచ్చింది. ఆ సిగరెట్ ఏంటి, కైనీ ఏంటి? కాఫీ తాగిన తర్వాత ఒక సిగరెట్. ఫోన్ ఇచ్చి నువ్వు నాతో జంక్ ఫుడ్ తింటేనే ఆరోగ్యం పాడైపోతుందంటావు. నేను జీవితంలో అన్నీ చూసేసిన వాడిని, నేను పోయినా నష్టం లేదు, కానీ నువ్వు ఇలాంటివన్నీ అలవాటు చేసుకోకు. ఈ రోజు కూడా తాగొచ్చావా? వ్యసనాలకు బానిస అవ్వకూడదు అన్నావు కదా, అంటావు. అదేగా నీ డైలాగు. నీకేరా, నేను సంపాదించి పెడితే కూర్చుని తింటున్నావు. మరి నేను ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నాను. మరి అవన్నీ తట్టుకోవాలంటే ఆ మాత్రం రిలాక్స్ అవ్వాలి. మందు దాడంలో తప్పలేదు. నువ్వు మాత్రం అలవాటు చేసుకోకూడదు. అమ్మో, ముష్టోడు ఎవడో రోజు ఇక్కడే కూర్చుని తింటాడు. అతను నాకు తెలుసు నాన్న, అతనికి వినపడదు. వద్దునా, నాన్న వద్దునా. సారీ, ఏం కాలేదుగా. టిఫిన్ పాడైపోయింది కదా, మళ్ళీ కొనుక్కోండి. నువ్వు అసలు మనిషివా? నేను నీ తండ్రిని రా. నీ వయసును గౌరవించగలను కానీ నువ్వు చేసే పనులని, నీ ఆలోచనలు కాదు. పెద్దవాళ్ళ ఆదర్శాలు పిల్లలకి నోటితో చెప్పడం కాదు, ఆచరించి చూపించాలి. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు నాన్న. నీలాంటి తండ్రి ఉంటే పిల్లలు మంచి ఎక్కడి నుంచి నేర్చుకుంటారు.